తిరుపతమ్మ గారికి కూడా అంటుముట్టు లేదు, సంవత్సరకాల ఆమె. ఈ ఊరు ఆడబిడ్డే, తిమినేని పాలెం ఇచ్చారు. ఆవిడ వీళ్ళ అక్క ఏమో కొద్దిగా సంపన్నురాలు. ఆవిడ లేమిళ్ళలో ఉండి ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు, నెల 2 నెలలు నాట్లప్పుడు, కోతలప్పుడు, జొన్న కోతలప్పుడు వచ్చి ఇక్కడ పని చేసుకుని మళ్ళీ అక్క వాళ్ళు కలిగిన వాళ్ళు కాబట్టి చెల్లి చేసుకున్న దానితో పాటు వాళ్ళ ఇంట్లోనే చేసేది కదా, ఇంకా 1 బస్తా 2 బస్తాలు ఎక్స్ట్రా వేసి మళ్ళీ బండికి వేసి పంపించేవాళ్ళు. అట్లా పుట్టింటికి వచ్చేది ఆవిడ వెళ్తా ఉంటే ఈ అచ్చయ్య గురుడు పిలుస్తా ఉంటే 1 రోజు 2 రోజులు ఆగి ఈమె వెళ్ళింది. దొంగ పిచ్చోడా, దొంగ అయితే నన్ను ఏం చేస్తున్నా, నా చేతులకు లేవు ముక్కులకు లేవు, ఏముందిలే అని చెప్పిపోయింది. పోతే ఆమెకి మంత్రం ఇచ్చిండు. ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఆయన గట్టు దించింది. గట్టు పైన ఉండేవారు ఆయన. గట్టుపై అసలు ఉండటం అసలు ఎప్పుడు గట్టు సొరంగంలోంచి ఎప్పుడు వెళ్ళి తెలియదు. ఆ సొరంగంలో పోయి అచ్చయ్యగురుడు ఎన్నాళ్ళు అవుతుందో ఎప్పుడు అసలు ఎవరో ఏ ఊరోడో తెలియదు. ఆయన వచ్చి కింద పోయి ఆమెను పిలిస్తే ఈమె పోయిన తర్వాత మంత్రం ఇచ్చిండు. మంత్రం ఇచ్చిన తర్వాత ఈమెకు అర్థమైంది, మరి నాయన బయట కిందకు వచ్చినావు, నిశ్శబ్దంగా నువ్వు దేన్ని ఎత్తుకుతున్నావో దాన్ని ఎత్తుక్కోకుండా మళ్ళీ బయట కిందకు వచ్చినావు, బయటకు వచ్చినావు కాబట్టి మళ్ళీ దిగు అని చెప్పేసి మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆడొక పందిరి వేస్తా ఉంటే ఈ పమ్మి కారణమైన ఏడైపోయి అని పీకేస్తుండు. ఏ తప్పు, నిజాం గవర్నమెంట్ తప్పు అని చెప్పేసి ఇంకొక ఆడబోయి వేసుకుంటే తగలబెట్టాడు. ఈయనకేం తెలియలే అచ్చయ్యగుడికి. అప్పుడు వెళ్ళి పమ్మి కారణం గారి ఇంటి ముందు నిలబడి, ఎందుకురా మెడిసిపడుతున్నావు, ముందు జరిగేది ఏమన్నా తెలుసారా నీకు, నువ్వు ఉండట్లే, నీ వంశం ఉండట్లేదురా, నేనే ఉంటాను రా అన్నాడంట. 100 ఎకరాలు 150 ఎకరాలు ఏమో భూమి పోయింది, వాళ్ళ సంతానం లేదు, అంతా మా భద్రయ్య గారు చెప్పేటోడు, అది ఏమి లేకుండా పోయింది. అట్లనే అవధూత చెప్పించడు, జరిగేదాన్ని చెప్పింది తప్పితే ఆయన కోపమే లేదు. వాళ్ళు అక్కడ అసలు ఎక్కడ ఏ అవధూత కూడా శపించడం అనేది ఉండదు, అనుగ్రహం తప్ప శపించడం అనేదే ఉండదు. అయితే అప్పుడు ఈ తిరుపతమ్మ గారు అచ్చయ్యగురుడికి ఇక్కడికి వచ్చిన తర్వాత అచ్చయ్యగురుడి పక్కన బట్టి పులి కూర్చొని ఉండేదంట. ఏమో నాగేంద్రుడు మీదనే తిరుగుతూ ఉండేవాడంట. మీరు ఇక ఆడింది చాలే వెళ్ళండి ఏంది అనేవాడంట. జనం వస్తుంటే చూసి భయపడతారే. అంటే అందరికీ కనిపించేవాడా, లేకపోతే కొంతమంది ఈ మాట ఎందుకు చెప్తున్నారు అని అన్నప్పుడు ఆ కనిపించడం ఏంటంటే అమ్మవారి వాహనం పులి. ఈయన అచ్చయ్యగురుడు త్రిపురాంతకం వెళ్ళి అమ్మవారిని తీసుకొని వచ్చిండు. అక్కడి నుంచి కాలవ కోటయ్య, గాలిబ్ షరీఫ్, నాసర్ మస్తాన్, 3 ఆశ్రమ వాళ్ళు అవధూతలే. వాళ్ళ అవధూత మఠాల నుంచి వాళ్ళ పాదుకలు తీసుకొని వచ్చాడు. అంటే దత్తుని తీసుకొని వచ్చాడు. దత్తుడు అమ్మవారు ఇద్దరు వచ్చిన తర్వాత అచ్చయ్యగురుడి స్థితి ఏంటంటే తానే అమ్మవారు అయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి పక్క మట్టి పులి దర్శనం ఇచ్చేది. నిజాం టైం, అచ్చయ్యగురుడు ఉన్న టైము నిజాం టైం. ఆ నిజాం టైంలో అంతా అడివే, వ్యవసాయం పూర్తిగా వ్యవసాయాలు యాడ్ చేసే ఇదయ్యారా, బీళ్ళు ఇవే ఉండేవి. ఆ టైంలో అచ్చయ్యగురుడికి మనకి లింక్ ఏంది కూడా నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ భద్రయ్య గారు అవతల దాంట్లో భద్రయ్య గారు ఉండేవాడు. ఆ భద్రయ్య గారి దగ్గరకు వచ్చి నేను బొడిపొడి వేణుమాధవ్ ఇద్దరం వచ్చి ఈడే పడుకునేవాళ్ళం. అంటే భద్రయ్య గారే కూడా అప్పటికే అవధూత స్థితిలో ఉన్నారు, మామూలు గురువు గారు సాధనలో ఉండేవారు. అసలు భద్రయ్య గారికి అసలు సాధన అనేది, ఆయన ఒక మర్మమైన మనిషి. ఈ ఎచ్చులు చెప్పుకోవటాలు ఇట్లాంటిది ఏం లేదు, ఆయన లోకంలో ఆయన ఉండేవాడు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఓయమ్మో ఈయన ముక్కో పనుకునే వాళ్ళు అనుకుంటారు. అమ్మనాలు బూతులు తిట్టి వాడికి పోగాకాడు ఇచ్చేవాడు, అయ్యా మంచిగున్న వాయాక అని వాడికి అన్నం పెట్టేటోడు, తినేది పెట్టేటోడు. అది ముంపులు వచ్చినట్టు వస్తుంది, సొంగ తీసుకునేవాడు.
ఈ సొంగ తీసుకుంటానేవాడు గాడులు దాగవయా గంజాయి, గంజాయి బుర్ర ఘన యోగుల చేతి ఊత కర్ర. అదొక రహస్యం. ఆ రహస్యాన్ని ఆయన ఏది తాగిపోతాయి మత్తుకులోనే చెప్పలా, దాని అంతరార్థాన్ని చూస్తున్నాడు. సూర్యుల్లో మనం చూసుకోవచ్చయ్యా. సూర్య భగవాన్ అనుగ్రహం పొందినోడు ఆయన. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మిట్ట మధ్యాహ్నం మార్తాండ సూర్యుడిని కూడా కన్ను కొట్టకుండా చూస్తున్నాడు. మోడర్న్ సైన్స్ యాక్సెప్ట్ చేయదు. మామూలు అయితే కళ్ళు పేలిపోతాయి. ఆయనకి ఎందుకు కాలేదంటే ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి కాలేదు, అంతేగాని ఇదేదో వజ్ర శరీరం కాదు. ఆయన అనుగ్రహం పొందినవాడు భద్రయ్య గారు. అది మరి ఎప్పుడన్నా అంటే ఇది ఈ ధ్యాసలో ఈ ధోరణిలో ఉండి మనకి ఆత్మ విషయాలు చెప్పేటప్పుడు ఆయన చెప్తా ఉండేవాడు భద్రయ్య గారు. అంత అద్భుతంగా అంటే ఆయన సూర్యుడిలో మనం చూసుకోవచ్చయ్యా. అంటే తన్ని తాను చూడటం అనేది యోగి అంటే ప్రతి సాధకుడు ఈ జన్మకు వచ్చినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తానేంటో తాను తెలుసుకోవాలి. తనలో ఉన్నటువంటి ఆత్మనే తెలుసుకోవాలి. ఆత్మని దర్శించవచ్చు సూర్యుడిలో అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. ఇక ఆయనతో పాటు అర్ధరాత్రి తెల్లవారులు ఇక్కడే పడుకొని ఉండేవాళ్ళను. ఆ గంజాయి సొంగ తీసుకొని ఇది చేస్తామంటే అనేవాడు అనమాట, గాడుదలు దాగవయ్యా గంజాయి, గంజాయి బుర్ర ఘన యోగుల చేతి ఊత కర్ర. అంటే అసలు ఇది గంజాయి అనేది హఠయోగంలో భాగం. అది ఆ తర్వాత నేను చెప్తా ఉంటే మా వేణు ఎప్పుడు వ్యతిరేకించేవాడే, అన్న నువ్వు ఏదో ఒకటి చెప్తావు, బమ్మిని తిమ్మిని అంటావు అని అనేవాడు. కాదు వేణు, గంజాయి ఎందుకు తాగుతున్నాడు భద్రయ్య గారు, ఈ బుర్ర గురించి ఎందుకు చెప్తున్నాడు, ఇది ఖచ్చితంగా హఠయోగంలో భాగమే అంట. నేను కరెక్ట్గా ఒక వారం రోజుల్లో అంటే నేను తెలిసి తెలియక మాట్లాడినా దానికి భగవంతుడు, గురువు, ఆత్మ మనకి తెలియకుండా ఏవో ఆధారాలు మన దగ్గరికి పంపిస్తానే ఉంటాడు. లాహిరి గారి హఠయోగం బుక్ వచ్చింది. ఆ హఠయోగంలో హ అంటే సూర్యుడు, ట అంటే చంద్రుడు, హఠ అంటే సూర్య చంద్రుల కలయికే హఠం. 2 ప్రాణవాయువుని ఆపానవాయువుతో కలపటాన్ని హఠం. ఈ ప్రాణవాయువు తీసుకునే వాయువు ప్రాణవాయువు, ఆపానవాయువు విసర్జించేది మణిపుర చక్రం కింద ఉంటుంది. 32 అడుగుల పేగు ఉంటుంది. ఈ పేగు 32 అడుగులు దాటి కిందకు పోవాలంటే ఎంత విపరీతమైన ప్రాణాయామ సాధన చేస్తే తప్ప యోగులకు సాధ్యం కాదు. 1000 గంటలు సాధనలో ఉండాలి. సాధన కూడా ఏంటి, ఉత్తగా మామూలుగా ధ్యానంలో ఉండటం, పూర్తిగా కంప్లీట్ క్లోజ్ అయిపోవాలి. ఆ కుండల్ని ఉద్దీప్తం చేయగలిగేటువంటి స్థితికి వెళ్తేనే కంప్లీట్గా ఎంటీ అయ్యేది. దాన్ని సాధించడం కోసం హిమాలయాల దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా యోగులు చేసే పని ఏంటంటే, ఈ సాధన మనమేడ చేస్తామని చెప్పేసి ముందు ఈ సొంగ తీసుకుంటున్నారు. ఈ సొంగలో తీసుకునేటువంటి గాలి ఇడిచిపెట్టకుండా దాన్ని మింగుతానే ఉంటే ఈ 32 అడుగుల పేగులోంచి కిందకి పోయి ఆహారనాళం తెరుచుకొని, ఆహారనాళం నుంచి జీర్ణకోశం చిన్న పేగు నుంచి పెద్ద పేగు. ఇది ఎప్పుడైతే ఆపాన వాయువుతో కలుస్తుందో అప్పుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి వాటిని దర్శించేటువంటి శక్తి. వీళ్ళకి తెలియకనే ఎందుకు భద్రయ్య గారు ఇది దాగిన తర్వాత మాట్లాడుతున్నా అనుకుంటారు. కాదు, ఆ ఆపాన వాయువు ఎప్పుడైతే ఇదవుతుందో వాళ్ళకి ఇక మనకి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. భద్రయ్య గారు చనిపోతాడని చెప్పి మమతా హాస్పిటల్లో చెప్పారు, అయ్యా రేపు 8 ప్రాణం పోతుందని అంటే, సర్లేని చెప్పి తీసుకొస్తే ఇక్కడే గద్దె మీద భద్రయ్య గారిని పడుకోబెట్టి ఆటో వాడు మాకు ఎదురయ్యాడు. ఏరా అంటే, అయ్యా ఆడ పడుకోబెట్టి వచ్చినా అన్నాడు. సరే అని మేము కావాల్సిన దగ్గర పెట్టుకొని బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పుడే చిరుమల్లో ఒక బ్రాండీ బాటిల్ తీసుకొని, కూల్ డ్రింక్ తీసుకొని, డిస్పోజల్ గ్లాసులు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక తప్పు ఇక ఎట్లాగా చచ్చిపోతున్నాడు కదా అని ఒక అరపెగ్గు పోసి, కూల్ డ్రింక్ కొద్దిగా పోసి, భద్రయ్య గారు ఇదే తులసి తీర్థం ఇదే అనుకోండి, తాగండి తప్పులేదు అని చెప్పేసి పోసి, ముందు తాగుతున్నట్టు వద్దన్నాడు. లేదు ఇదే తులసి తీర్థం అని చెప్పేసి పోసిన.
పోసిన తర్వాత తాగి ఒక గుట్టకేసాడు. గుట్టకేసి ఒక 5-6 నిమిషాలు ఎంత తర్వాత లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని ఇక్కడ గొల్లలు మేకలు మేపుతున్నారు. ఈ గొల్లలు వీళ్ళందరినీ రై అప్పలనరసాపురం చెరువు కట్ట మీద పిడుగుబడలే 30 మేకలు చావలే అని మొదలుపెట్టి ఈ సోల్ లేచినప్పుడు ఆత్మతో వ్యవహరించే తీరు వేరుంటుంది. మీరు యోగులతో ఎప్పుడైనా కొద్దిగా ఆ సోల్ టచ్ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇక మనకు సంబంధం లేకుండా మాట్లాడుతుంటాయి. కానీ అక్కడి నుంచి వేదాద్రి గట్టు నుంచి విజయవాడ కనకదుర్గ గట్టు నుంచి ఇటు జటాయు భద్రాచలం జటాయు గట్టు అంటారు. జటాయు గట్టు నుంచి యాదగిరి గట్టు మీదకి వచ్చిండు. ఓహో లేచిండే అనుకున్నా. ఏం భద్రయ్య గారు ఏందేనంటే ఆయన మరి చచ్చిపోతాడు, 1 గంటలో చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయేవాడు ఆయనకి ఇది పెద్ద ఇదేం లెక్క కాదు కదా. ఓహో సోల్ లేచింది తిరుగుతుంది. ఇవి అవధూత లక్షణాలు అంటే బాలోన్మత్త పిశాచ లక్షణాలు. ఒకసారి పసిపిల్లగాళ్ళలాగా, ఒకసారి తెలియక ఉన్మత్త స్థితిలోను పైశాచికమైనటువంటి అని చెప్పేసి కేకలు పెడుతుంటారు. భద్రయ్య గారు తనంతట తను అవధూత కాదు, కానీ అవధూత లక్షణాలు ఉండేవి. కానీ తను నాయన నేను హఠయోగిని, హఠంలో ఆకలి దప్పులు దాటిన ఆయన పరీక్ష చేసుకున్నాడు. మీరు ఉపదేశం తీసుకున్నారుగా వేణుమాధవ్, మీరు గురువుని పరీక్ష చేసుకోండి అయ్యా. శిష్యులే గురువుని ఉద్ధరించేది. 40 రోజులు యోగంలో ఉంటా, అన్నం నీళ్లు ముట్టను. అన్నం నీళ్లు ముట్టకపోతే 21 రోజులు చస్తారు. నీళ్లు దాక్కుంటే 50 రోజులు 60 రోజులు కూడా ఉండొచ్చు. నీళ్లు కూడా దొరకనియొద్దు. ఆయన ఎందుకు చెబుతున్నాడు? మేము ఆయన మెచ్చుకోవటం కోసం, మేము ఆయన గుర్తుపట్టడం కోసం చెప్పట్లా. గురువు కాబట్టి ఒక రహస్యం చెప్తా ఉన్నాడు. నేను హఠయోగిని, హఠంలో ఆకలి దప్పులు దాటినట్టు చూసుకున్నాడు ఆయన. మీరు చూసుకోండియా అని చెప్పంటే మాకేమైనా నైద్యం అని అన్నాడు వేణు. అంటే ఏం కాదు. మరి మీకేమైనా నైద్యం అంటే నాకు కూడా ఏం కాదయ్యా అన్నాడు. అట్లా ఆ గురువుతో సంచరిస్తుంటే ఇది మొత్తం అచ్చయ్యగుడి మఠం. ఈ అచ్చయ్యగుడి మఠంలో తెల్లవార్లు భద్రయ్య గారితో పాటు ఇక్కడ నేను వేణుమాధవ్ పండుకుంది. పాములు వస్తుండేవి, తేళ్లు కనపడుతుండేవి. ఆ కిందనే పండుకునేది ఆయనతో పాటు. మంచిగా ఒక పట్టా వేసుకొని పట్టా మేము పండుకుంటే మా దగ్గరికి ఏం వచ్చేవి. ఆదమర్చి నిద్రపోయేటోళ్ళం. ఇక తెల్లారుజామున మరి ఆయన పెద్ద ఆఫీసరు, నేనేమో పెద్ద నాయకుడిని. ఈ దొంగ కుక్కలు పోయినట్టు తెల్లారుజామున 5ంటికి కనపడకుండా 5 గంటలకి రేత్రి పూట ఈడకొచ్చి గురువుతోని సంతోషంగా ఉండేది. ఇక పొద్దున్నే మళ్ళీ జనం వాళ్ళు చూస్తారని ఆయనకి నామొచ్చి, నాకైతే ఏం లేదు అన్ని ఇడి చేసుకుని ఉన్నలే కానీ ఆయన కోసం అని బయలుదేరి వెళ్ళేవాడిని. అట్లా భద్రయ్య గారే అచ్చయ్యగురుడి గురించి చెప్పేటోడు. మీరు వారి దగ్గర డైరెక్ట్ శిష్యులు కాదు. అచ్చయ్యగురు టైంలోనే వెంకటరామరాజు గారని సమకాలికుడు భద్రయ్య గారిని అవతల గదిలో వారి సమాధి ఉంటుంది. వెంకటరామరాజు గారి తమ్ముడు బిడ్డ నారాయణమ్మ గారు. భద్రయ్య గారికి దీక్ష ఇచ్చింది, మంత్రం ఇచ్చింది ఎవరంటే నారాయణమ్మ గారు. ఆమెకి భర్త చనిపోయాడు, ఆమెకి సంతానం లేదంటుంది ఆమెకి. భద్రయ్య గారు ఆమెకి తలస్నానం చేయించేటోడు. స్త్రీలంతా వెనకటి రోజుల్లో అభ్యంగన స్నానం చేసి 3-4 ఆడాళ్ళు కలిసి స్నానం చేసేవాళ్ళు. మా చిన్నతనంలో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడంటే బాత్రూంలో అయ్యింది కానీ 2-3 తోటి కోడళ్ళు వాళ్ళు ఇళ్ళు ఆడబిడ్డలు కలిసి చేసేటోళ్ళు. అంటే వస్త్రాలు లేకుండా స్నానం చేయడానికి వాళ్ళకి ఏం పెద్ద సిగ్గు అనిపించేది కాదు. ఆడవాళ్ళకి పెద్దగా సిగ్గుపడేవాళ్ళు కాదు. మరి భద్రయ్య గారు తన గురువుకి అభ్యంగన స్నానం చేయించేటోడు. అంటే ఈయన పురుషుడితో ఆమె ఎట్లా చేయించుకుంటుంది కాదు. ఈయన అర్ధనారీశ్వర యోగంలో పుట్టిండే, ఈయన కూడా స్త్రీనే. అంటే భద్రయ్య గారి ఎవరికన్నా ఏదైనా పెట్టినా ఆ ప్రేమను ఇది ఎంత ఇదిగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సొంటి తీసి పెట్టి ఈ కంట్లో ఇంత పెడితే సొంటి గారిపోయింది కానీ భద్రయ్య గారు ఇది కాలే. అది హఠం. తాను
అందులో యోగం సిద్ధించకపోతే మంట తెలుస్తుంది. తాను అది కాకపోతే నువ్వు ఏం పెట్టుకున్నా కానీ తెలియదు. అంటే ఆ సొంటి ఈ ప్రెసిడెంట్ గారి ఊళ్ళోనే మొన్న మధ్యన చచ్చిపోయిండు అతను, సొంటి పెట్టినది. ఈ భద్రయ్య గారిది అసలు ఊరు ఈ పక్కమంటే అనాసాగరం అయితే ఇట్లా వచ్చాడు. వీళ్ళ తమ్ముడు, ఆ భద్రయ్య గారి తమ్ముడు ఏమో ఉండేది ఎక్కువగా ఈ ఏరియా, ఈ భాగం అంతా తిరుగుతూ ఉండేవాడు. లాస్ట్లో వచ్చాడు అనమాట ఇక్కడికి. మొత్తం కావిడేసుకొని అన్నపూర్ణ కావిడేసేవాడు, కావిడేసి తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి వేదాద్రి గట్టు దగ్గర ఒక రష్యన్ లేడీ ఒక ఆమె వస్తే ఆమె అవధూత అంటే మేమందరం తీసుకెళ్తే ఎందుకు భద్రయ్య గారిని చూసి ఆమె భయపడి కిందకి దిగి వెళ్ళిపోయింది. భద్రయ్య గారు సొంగలి ఇచ్చినాడు ఇవ్వగానే. మరి ఆవిడ ఏమనుకున్నదో ఏంటో మరి తెలియలే అసలు. తర్వాత భద్రయ్య గారు, నాయన ఈమె భక్తురాలయ్యా, అవధూత కాదు అని అన్నాడు. తర్వాత ఆవిడ మంచిగా పైకి వచ్చిన తర్వాత ఆవిడతో మాట్లాడి చేస్తే ఆవిడకి తెలుగు రాదు. ఆమె కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పండుకోబెట్టి కృష్ణుణ్ణి చేస్తూ ఉండేది. ఆమెకి కల్లో స్వప్నంలో ఆమెకు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఇట్లా ఏదో ఒక గట్టు కనిపిస్తూ ఉంది. పిల్లలకు చెప్తే పిల్లలు ఇండియా పట్టుకొచ్చారు. ఇండియాలో తిప్పుకుంటా ఆ గట్టు ఈ గట్టు తిప్పుకుంటా ఎక్కడికి వచ్చినా కానీ ఇది కాదు అనుకుంటా లాస్ట్కి వేదాద్రి దగ్గర గరుడాచలం అని ఉంటుంది. ఆ గరుడాచలం గట్టు దగ్గరకు వచ్చిన తర్వాత చూసి, ఓ నాయన ఇదేరా నేను ఉండేది, ఇక మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ జగేపేట ఎమ్మెల్యే పేరేదో చెప్పేవాడు భద్రయ్య గారు. ఆ ఎమ్మెల్యే వాళ్ళు చెప్పిపోయారంటే కొద్దిగా ఏదైనా ఉంటే చూడండి అని. ఆ గట్టు మీద శిథిలమైనటువంటి శివాలయం ఉంది. ఆ శివాలయంలో లోపల అక్కడ అంటే అర్చన లేదు. సంవత్సరానికి ఒకసారి ఏమో పోయో లేకపోతే అయ్యగారు పోయి ఏదో పెట్టి వస్తాడో ఏదో తెలీదు. ఆడుండి నీళ్ళకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా పశువులు కాసేటోళ్ళకి వాళ్ళకో కనిపించింది కొద్ది రోజులకి. ఏమికి గిచ్చాలు అయిపోయినప్పుడు మరి అక్కడ ఏదో ఏర్పాటు చేసినట్టుంది. ఆవిడ ఒక్కతే ఉండేది ఆ గరుడాచలంలో. ఆ భద్రయ్య గారు చెప్పేవాడు అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయన భక్తురాలే అంటే తర్వాత చూస్తే నిజంగా ఆమె కృష్ణ భక్తురాలు. అట్లా భద్రయ్య గారితో ఉన్నటువంటి ఆ సాహచర్యంతో ఈ యోగులు ఎవరు మార్మిక యోగులు అనేది తెలియకుండా ఈ పరగణాలో ఉన్నటువంటి మార్మిక యోగులు తనకి సంబంధించి తనకి టచ్ అయినటువంటి ఆ సిద్ధ పురుషులని వాళ్ళని భద్రయ్య గారు చెప్తా ఉంటాడు. అసలు ఒక గురువు దగ్గరికి వెళ్ళేది దేనికి అంటే ఏవో తత్వాలు వినటానికి కోసం కాదు, ఆ గురువు ఆంతర్యంలో ఉన్నటువంటి రహస్యాలు ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు రహస్యాలు బయటపడుతుంటాయి. పల్లిపాడులో ఒక ఆయన అంటాడు, నాయన ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చుద్ది ఆయన నోట్లోంచి ఒక మాట, దాన్ని బట్టాలయ్యా అనిటో. అంటే అది గురువు సన్నిహిత్యంగా ఉంటేనే కానీ వాళ్ళకి ఆ రహస్యం బయటకు వస్తుంది ఒక టైం వచ్చినప్పుడు. అట్లా భద్రయ్య గారు ఈ ఏరియాలో ఎందుకున్నాడు, ఇక్కడే ఎందుకు సమాధి అయ్యిండు, ఈ అచ్చయ్యగురుడు ఏంటి అని అన్నప్పుడు, ఈ అచ్చయ్యగురుడు అనే ఆయన భద్రయ్య గారి కంటే ముందు ఇది అవధూత మఠం. ఈ అవధూత మఠం ఈ అచ్చయ్యగురుడిది. అచ్చయ్యగురుడికి తిరుపతమ్మ గారు ఏర్పాటు చేసింది. తిరుపతమ్మ గారు మొత్తం ఇదంతా ఒక 2-3 ఎకరాల భూమి కూడా ఉంది. అది ఇక్కడ నాసర్ మస్తాను, గాలిబ్ షరీఫ్, కాలువ కోటయ్య గారు వీళ్ళు అవధూతలు. వీళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాలు, కాలువ కోటయ్య గారు అయితే 500-600 సంవత్సరాల క్రితం వాడు. మనం అచ్చయ్యగురుడు టైం వాడు కూడా కాదు, ఇంకా ముందే. అప్పటికే అచ్చయ్యగురుడు కిందకి వచ్చేటప్పటికి మఠం ఉందండి? లేదు, అసలు ఏమీ లేదు. అచ్చయ్యగురుడు సిద్ధి పొందిన తర్వాత ఇది ఏర్పాటు అయింది. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు ఇక్కడ? అచ్చయ్యగురుడు తీసుకొని వచ్చిండు కాబట్టి ఏర్పాటు చేశారు. ఇది అచ్చయ్యగురుడు మఠం. నాసర్ మస్తాన్కను కాలువ కోటయ్య గారికి, గాలిబ్ షరీఫ్కి అసలు సంబంధమే లేదు. వారి పాదుకులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి వారికి కూడా మరి వారు అవధూతలు కదా,
వారికి కూడా వేడుక చేస్తారు. చేస్తారు. అంతేగాని వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా వారికి ఏం సంబంధం లేదు. అర్చకుడు తీసుకొచ్చిండు కాబట్టి ఉరుసు చేస్తారు ఇక్కడ తెలియకుండా. ఉరుసు రూపంలో చేస్తారు. ఇద్దరు గాలిబ్ షరీఫ్, నాసర్ మస్తాన్ ఇద్దరు కూడా అవధూతలు కదా. వారి మామూలుగా ఏదో కులానికి ముస్లిమ్స్ అన్నా, ముస్లిం సాంప్రదాయంలో అవధూత స్థితిలో సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో సంచరించి భారతదేశంలో వాళ్ళ తను సాలించినటువంటి అవధూతలు ఎంతమంది ఉన్నారు. మీకు నిజాముద్దీన్ అంటారు. నిజాముద్దీన్ కానీ ఇప్పుడు హైదరాబాద్లో నాంపల్లి బాబా కానీ ముస్లిమే. నాంపల్లి బాబా ఇప్పుడు 199 ఏళ్ళు ఉన్నాడు. నల్లమస్తాన్ గారు, ఖాళే మస్తాన్ దర్గా, ఆయన 199 ఇయర్స్ ఉన్నాడు. ఆ 199 ఇయర్స్ ఉన్న అతను ముస్లిము, కానీ చేసేదంతా హిందూస్కి అధికారం ఇచ్చాడు. ముస్లిమ్స్కి ఎవరికి తెలియదు. అంటే ఖురాన్ని అనుసరించే వాళ్ళు ఈ వీళ్ళని సూఫీ సిద్ధాంతం వాళ్ళని, ఈ దర్గాల వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు అంటే భగవంతుడు నిరాకారుడు కదా, నిరాకారుడైనటువంటి అల్లా ఉండగా మీరు వీళ్ళని ఎందుకు పూజిస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. అట్లా కాదుగా, భగవంతుడు నిరాకారుడై కాదు, భగవంతుడే సృష్టిగా వ్యక్తం అవుతున్నాడు. ఈ సృష్టిగా వ్యక్తం అయ్యే దాంట్లో దొంగలో వాడే ఉన్నాడు, దొరలో కూడా వాడే ఉన్నాడు. అంటే దొంగతనానికి పోయేటోళ్ళంతా దొంగలు కాదు. దొంగతనం చేసేవాడు, దొంగతనం వృత్తిగా ఉండి దాంట్లో ఆనందించేటువంటి వాడు దొంగ. అంతేగాని ఇప్పుడు దొరేసి వేసుకొని దొంగ బుద్ధులతోని నాటకాలు ఆడుతా బతికేవాళ్ళే 199 మంది. ఇలా నిజం మాట్లాడేవాడు ఎవడు? ప్రతివాడు ఎదుటి వాళ్ళు ఆకర్షించేటట్టుగా మాట్లాడుతున్నారు తప్పితే కడుపులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ఇది ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉందా? మరి దొంగ అంటే పాపం వాడికి తెలియదు. వాడికి అంటే నేను దొంగలనే సమర్థించట్లే, కానీ వాడు దొంగతన వృత్తిలో ఎన్నిసార్లు అయినా జైలుకి పోవడానికి వాడు సిద్ధమే. అదొక ఆనందం వాడికి. పట్టుకుంటారు, తీసుకుపోతారని ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసేటువంటి వాడు దొంగ. అంతేగాని దొంగలంతా దొంగలు కాదు, దొంగలంతా దొరల రూపంలో ఉన్నారు. అసలు దొంగలు చాలా తక్కువ మంది ఉంటారు. అర్చకుడు ఆ గట్టులో ఒక సొరంగం ఉంటుంది, ఆ సొరంగంలోంచి లోపలికి వెళ్ళేవాడని చెప్తారు. ఇది పైకి కనపడేది. కానీ అచ్చయ్యగుడు సొరంగంలోంచి పోయేవాడు అని అంటే అచ్చయ్యగుడు సుషుమ్న ద్వారా సహస్రారానికి చేరుకున్నాడు. యోగార్థం అది. అక్కడ యోగులతో దర్శనం చేసుకుని వచ్చేవాడు. అది ఆ గట్టు మీద గుడి ఎందుకు కట్టారు? శివరాత్రి నాడు ఎప్పుడో పోతారు, ఉత్తగా బోరు అయ్యగారు ఒకటి మీద దండం పెట్టొద్దు. అంటే నైట్ టైము అది యోగుల కోసం ఏర్పడినటువంటిది. యోగులు యోగులు మనకి ఇప్పుడు వాళ్ళు మనకు కనిపించరు, కానీ యోగులు దర్శించుకునేటువంటి ఆలయం. ఎనీ టెంపుల్ గట్టు మీద ఉంది అంటే రోజు జనం బాటలేదు అంటే ఎవరి కోసం ఉంది? వాడికి అనుకూలంగా ఉండే కాడు వాడు గుడి కట్టుకోవాలి. వాడు పోయాడు గట్టు మీద ఎందుకు కట్టిండు? మనిషిగా కట్టింది అంటే భగవంతుడు కట్టించుకున్నాడు, వాళ్ళ కోసం యోగుల కోసం కట్టుకున్నది. అట్లా మీకు ఈ గట్ల మీద ఉండే దేవాలయాలు మొత్తం కూడా దాన్ని డీప్గా వెళ్ళి చేస్తే భద్రయ్య గారు చెప్తా ఉండేవాడు. అంటే ఇక్కడ కూర్చొని అయ్యా చూడయ్యా నీకు కిన్నెర్లు కింపురుషులు కూడా కనపడతారు అనేది. నేను నవ్వుతా ఉండేవాడు. నేను భద్రయ్య గారు తీసుకోలేం కదా, అందరు కనపడతారు అనే. మేము లౌక్యాన్ని ఇడిచిపెట్టలేదు కదా, అందుకని మేము హెచ్చడి చేస్తూ ఉండేవాడిని, కానీ గురువుతోనే ఉండేవాడిని. భద్రయ్య గారు మరి తీసుకుంటే కనపడతారా అంటే కాదయ్యా చూడయ్యా అనేవాడు. అసలు ఎంత గొప్ప అంటే ఎవరిని ఎవరిని అందరినీ గౌరవమే. చిన్న పిల్లగాడన్నా గౌరవమే, కానీ అహంకారంతో కనుక వాడు కనపడ్డంటే మటుకు వాడిని అసలు లెక్కే చేయడు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని సమాధులు ఉన్నాయి, రకరకాల ముస్లిం సమాధులు ఉన్నాయి, క్రిస్టియన్ సమాధులు ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి. ఏంటండి ఇవన్నీ? ముస్లిమ్స్ అంటే వాళ్ళు ఈ పద్ధతుల్లో సిద్ధి పొంది ఇక్కడ ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళనే తీసుకొచ్చి ఈ మఠంలో పెడతారు తప్పితే ఊళ్ళో చచ్చిపోయిన వాళ్ళందరూ తీసుకొచ్చాడు బెటరు.
ఇక్కడ అచ్చయ్యగుడి దగ్గర నారాయణ అంటే మన తిరుపతమ్మ గారి దగ్గర ఆ దీక్ష తీసుకున్న వాళ్ళని మరి తెలియక ఎవరినన్నా పెట్టారేమో తెలియదు కానీ జనరల్గా అయితే వేరే వాళ్ళని ఎవరిని ఎంటర్ కానిరు. గురుకారణం, వీళ్ళు గురుకారణం అంటారు. గురుకారణం అంటారు, అదే మంత్రోపదేశాన్ని గురుకారణం. వాళ్ళకు మటుకు ఇందులో ఎంట్రన్స్. వాళ్ళ నమ్మకం ఏంటి, అవధూత శరీరం సాలించిండు అని అనుకుంటారు, ఆయన యోగంలోనే ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఈ ఆత్మలన్నీ కూడా మేము కూడా అవధూత సాన్నిధ్యంలో ఉంటే మమ్మల్ని ఆయనే చూసుకుంటాడులే అని చెప్పి గుడ్డి విశ్వాసంతో అయ్యా తీసుకుపోయి ఆడబెట్టండి అంటారు. దండాల వెంకటరామయ్య గారే పేరు చెప్పిండు. అచ్చయ్యగుడి శిష్యుడు, సమాధి కట్టించుకున్నాడు, జీవ సమాధి అయిండు. అయిన తర్వాత ఇక ఆయనకి లోపల ఉండలేకపోయిండో ఏమో, మళ్ళీ బండ దోసుకుని బయటకు వెళ్ళిపోయిండు. ఆయన అంటే మళ్ళీ మాయ ఏదో ఇంకా బయట కొన్నాళ్ళు తిరగాలని ఉంది, బయటకు వెళ్ళిపోయాడు. ఆ భద్రయ్య గారిని కూడా తలంపాడే ఇచ్చారంట. ఈయన స్త్రీగా జన్మించిండు. ఆ తలంపాడిస్తే ఆడ పిల్లగాళ్ళంతా చిన్నతనంలోనే వెనకటి రోజుల్లో సంవత్సరం కాకముందే పెళ్లి చేసేటోళ్ళు. తల్లి ఏమో అమ్మాయి అనుకుంటే పెళ్లి చేసింది. ఆడిపోయి పిల్లగాళ్ళంతా ఆడుకుంటుంటే వంగుడు దుక్కులు ఆడుతున్నట్ట. ఇక గడ్డాలు మిసాలు ఈ లక్షణాలన్నీ ఇక తేడాగా ఉన్నాయని చెప్పేసి ఇంటికి పంపించి భద్రమ్మకు పోయి భద్రయ్యకి తిరిగి వచ్చిండు. ఆయన స్ఖలనం లేదు. ఊర్ధ్వరేతస్సు అని అంటారు. ఊర్ధ్వరేతస్సు అంటే ఉత్తర చదివి ఇడిచిపెడుతుంటాం కానీ ఆ స్ఖలించేది ఊర్ధ్వముఖంగా, టెస్టికల్స్ లో ఉన్నటువంటిది ఊర్ధ్వముఖంగా వెళితే అది పెరుగుతా 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 పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యోగులు ఆ ఊర్ధ్వరేతస్సు ఎప్పుడైతే వాళ్ళకి ప్రాప్తం అవుతుందో అప్పుడు ఆ కుండల్ని కదిలినట్టు ఊర్ధ్వరేతస్సు. అప్పుడు ఉత్తగానే ఏదో ఆ కళ వచ్చింది నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది, ఈ కళ వచ్చింది, నేను యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నా, ఇట్లా ఏదేదో ఊహించుకొని అట్లా ఇది చేస్తారు. అట్లా కాదు, ఈ కూటస్థం వరకు సృష్టి. ఈ కూటస్థం తర్వాత ఈ లౌకికమైనటువంటి ప్రపంచం, సృష్టి ఇదంతా ఏమీ లేదు. అవతల ఏముంది అని అంటే దాన్ని మనమే ఆనందం. ఆ ఆనందాన్ని దర్శించినప్పుడు ఉన్నదొక్కటే, అదే నేను. అది తనకి అనుభూతంలోకి వచ్చినప్పుడు అప్పుడు మరణ భయం పోతుంది. అప్పుడే సాక్షాత్కారం అయినట్టు. చెప్పాయనికేం పోలా, ఇంకా మరణ భయం ఉంది. ఎచ్చులకు చెప్తే తప్ప ఉత్తదే ఇదంతా. పండిత ప్రజ్ఞ అవసరంలే. మనం చచ్చిపోతామని బీపీ డౌన్ అయినప్పుడు కూడా, గుండె నీరసంగా కొట్టుకునేటప్పుడు కూడా నిర్భయ స్థితిలో మనకి అది ఆనందం మనకి టచ్ కావాలి. ఆ ఆనందం మనకి టచ్ అయినప్పుడు మనకు పోతున్నామనే మనది ఎందుకు ఉంటుంది? ఆనందమే మనమై ఉన్నప్పుడు మనకి దుఃఖం ఏంటిది? ఇప్పుడు ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, లేకపోతే లోకం లేదు, ఇవన్నీ ఏం లేవు. కాబట్టే వాడు భగవంతుడంటే వాడిని సాక్షాత్కారం చేసుకోవాల్సింది. వాడిని ఏంటంటే నువ్వే ఆనందం. వాడు వేరుగా, నువ్వు వేరుగా ఉంటే నువ్వు సాధించేది ఏం లేదు. వాడే నువ్వు కావాలా. వాడే నువ్వు అయితే అప్పుడు నువ్వు సాధించినట్టు. అప్పుడే ఒప్పుకుంటుంది మనస్సు. లేకపోతే వాళ్ళు ఒప్పుకోకూడదు. ఉత్తదే నాకు శంకు చక్రం గద వీటన్నిటితో నాకు సాక్షాత్కారం ఏంటంటే ఏది చూపించమంటే మాయమైపోయినా నీకు సాక్షాత్కారం ఏంటంటే ఎవడికేంటి? నీ ఒళ్ళు ఎప్పుడు కూడా, నీ ఆత్మ ఎప్పుడు జిల్ 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 అంటే ఒక అద్భుతమైనటువంటి ఆనంద స్థితి నీకు దర్శనం అయ్యి, ఈ శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఎరుక ఉండాల ఆత్మకి. అబ్బా అంటే ఇప్పుడు ఆ ఎరుకలో ఉన్నప్పుడు ఈ బాడీ పోయినా కానీ ఆ ఎరుక అనేది యుగాల తరబడి మళ్ళీ ఆ ఎరుక ఉండాలి. అబ్బా భలేగుంది అనేటువంటిది తెలియాల.
తెలిస్తేనే భగవంతుడు, లేకపోతే భగవంతుడు దండం పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏంటి భగవంతుడు? ఏడిపించేవాడా భగవంతుడు? భగవంతుడు వేరు, భగవంతుడు సృష్టి చేస్తాడు, వాడే సృష్టి, వాడి కర్మలు ఈడి కర్మలు ఇవన్నీ ఉత్తదే. ఇవన్నీ భగవంతుడే కర్మ కొద్దీ. భగవంతుడు సృష్టిలోకి వచ్చిన తర్వాత 10,61,000 సంవత్సరాలు 10 లక్షల ప్రాణాయామ క్రియలు చేస్తే కూటస్థానికి చేరుద్ది, మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి అని చెప్పి క్రియాయోగం చెప్పుద్ది. 10 లక్షల ప్రాణాయామాలు చేస్తే పరమహంస అవుతారంట, అంటే నిర్వికల్ప సమాధి ఏర్పడుద్ది. ఆ నిర్వికల్ప సమాధి వరకు వెళ్ళటం కోసం చేసేది ఆ 10 లక్షల, అంటే 10 లక్షల జన్మల కర్మలు కూడా దగ్ధం. ఆ పైన 61,000 చేస్తే ముక్తి. అంటే నీ బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణాన్ని మనం విడిచిపెట్టగలిగితే ముక్తి అని అంటారు. మనం చాలాసార్లు చాలా మంది చెప్తే విన్నాం. అంటే యోగులందరికీ సాధ్యమేనంటే సాధ్యమే, కానీ వాళ్ళకి యోగంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ జన్మ ఉంటేనేమో ఒక కళ్ళ నుంచో చెవుల నుంచో విడిచిపెడతారు. వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడికి మెదడు ఇక్కడ రక్తనాళాలు చిట్లి చనిపోయిందని అంటారు. అట్లే కంచి పరమాచార్య ఉన్నారు. నేను కంచి వెళ్తే ఆ కంచిలో చెప్తాడు ఒక అతను, రిక్షా అతను చెప్తాడు, అసలు పెద్ద స్వామి గారు నన్ను అరే నా తల మీద కొబ్బరికాయలు కొట్టండిరా అని చెప్పి అన్నాడండి. ఇప్పుడు నేరం అంటగా, అందుకని ఒప్పుకోలే. ఆయన కొబ్బరికాయలు కొట్టండి, కొడితే ఈ శక్తి, నాకున్న శక్తులన్నీ మీకు దారబోతున్నానంటే వీళ్ళకి అర్థం కాలేదండి. రిక్షా అతను చెబుతాడు అనమాట, తెలుగుడే చెప్తున్నాడు. అంటే ఆ పెద్ద స్వామికి ఈ విముక్తం కావటం, కపాల విముక్తి అంటే కపాల భేదం ఏమని ఆయన చెప్పిండండి. గవర్నమెంట్ ఒప్పుకోలేదని చెప్తాడు. అంటే పామరుల్లో కూడా కొన్ని తెలియకుండా కొన్ని రహస్యాలు వెళ్ళిపోతుంటాయి. తరతరాల్లో ఇవి మోస్తూనే ఉంటారు. ఇక్కడే దగ్గర పక్కమ్మటే ఇక్కడ విరాట్ నగరం ఉంది. ఈ పాండవులు పక్కమ్మటే ఇట్నుంచే వెళ్ళి ఈ ఉత్తర గోగ్రహణం జరిగింది. గోవులపల్లి, గోకినపల్లి. ఇది ఈ గోకినపల్లిలో ఉత్తర గోగ్రహణం జరిగింది. పాండవులు ఇక్కడ దాచిపెట్టారు, బాణాలు దాచిపెట్టారని బాణాపురం అంటారు. ఇదంతా పాండవులు తిరిగినటువంటి ప్లేస్. అజ్ఞాతవాసంలో పాండవులు సంచరించినటువంటి ప్లేస్ అన్నమాట ఇది. విరాట పర్వం మొత్తం ఇక్కడే. విరాట పర్వం అంతా ఇక్కడే. మరి తర్వాత అది బౌద్ధరామం అయింది. అయినా ఇప్పటికీ విరాటరాజు గద్దె అని అంటారు దాన్ని. బౌద్ధరామం, బౌద్ధ క్షేత్రం అని ఎవరు అనరు. అమరావతి అండి, ఇక్కడ నేలకొండపల్లిలో విరాటరాజు గద్దెని బౌద్ధరామ క్షేత్రం అంటది. మరి విరాటరాజు గద్దె అనేది వచ్చింది. బౌద్ధరామం ఇప్పుడు విరాటరాజు ఉన్నది ఎప్పుడు? విరాటరాజు ద్వాపర యుగంలో చివరిలో ఉన్నది. బుద్ధుడు తర్వాత వచ్చినోడు. మరి తర్వాత వచ్చిన బుద్ధుడు సరే బౌద్ధరామాలు ఏర్పడినాయి, తర్వాత కల్చర్ మారింది, ఏదైంది. అయినా ఇన్ని వేల సంవత్సరాలు అయినా కానీ విరాటరాజు గద్దె అంటారు, కీచకుడు గుండం అంటారు. ఇక్కడ అంటే కీచకుడు గుండం అంటే ఆ కీచకుడిని భీముడు సంహరించినటువంటి ప్లేసు. వాళ్ళు ఇది చేసిన దగ్గర అది ఒక గుండం, అంటే ఆడ మడుగు. భగవంతుడు నిత్యం వ్యక్తం అవుతున్నాడు. ఎన్ని రకాలుగా వ్యక్తం అవుతున్నాడు మనం చూడటం మనకు తెలియట్లే. మా భద్రయ్య గారు అనేవాడు అన్నమాట, నాయన ఈ భూమి మీద ఉన్న మొక్కలన్నీ తిన్నాయా, దొడ్డికి కూడా తిన్నాయా అంటే నాకు అర్థమయ్యేది. అంటే ఏది ఎట్లుంది అని చూస్తున్నాడు. అంటే ఆ భగవంతుడు వ్యక్తమయ్యేదాన్ని చూస్తాడు. అట్లే భగవంతుడు మామూలు పామరుల్లో కూడా ప్రతి వాళ్ళు, ఒకడు నెత్తోళ్ళు, గూనోళ్ళు, కుంటోళ్ళు, ఒక్కొక్క ఎక్కడో ఏదో ఒక స్పెషల్, ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ మనకి టైం వచ్చినప్పుడు మనకి అందాలంటే డెఫినెట్గా అది మనకి అందివ్వబడుద్ది. అంటే నిత్యం మనకి ఈ చుట్టూతో ఉన్న ప్రకృతి తన రహస్యాల్ని తాను ఇప్పుకొనే ఉంది. కానీ ఈ ప్రకృతిలో తిరుగుతున్న మనం మాయలో పడి ముసుగేసుకొని నాగరికులు అని, ఇంకేదో అని పండితులు అని, అదని ఇదని పైత్యం ముసుగులో ఉండి వాటిని దర్శించలేకపోతున్నాం. కానీ
దాటిని దర్శించడానికి ఎక్కడికో హిమాలయాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను హిమాలయాలకు వెళ్ళా, దారాహాట్ వెళ్ళా. దారాహాట్ అంటే ద్రోణాద్రి పర్వతాన్ని దారాహాట్ అంటారు. ఆ దారాహాట్లో వైఎస్ఎస్ వాళ్ళది ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి బయటికి యూరినల్స్ పాస్ చేయడానికి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తుంటే భూమి మన భూమిగా ఏడదాకుంది. నాకు ఆలోచన, ఇటు చూసేటప్పుడు తంగేడు చెట్లు కనపడుతున్నాయి. ఓ మన తంగేడు చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంది ఈడకి వచ్చి ఆడ చచ్చిందాకా మన జరదాపాలను తిని పూసుకుంటా తిట్టుకుంటా కొట్టుకునేటోళ్ళు కూడా చూసా. అంటే హిమాలయాల్లో ఉన్న వాళ్ళంతా యోగులు అవుతారా అంటే ఇది హిమాలయ సానువుల్లో ప్రథమం అనమాట దారాహాట్. కానీ ఆడ క్రిమినల్స్ లేరా, కొట్టుకోవట్లేదా, ఇంత జరదాపాన్ని తినేవాళ్ళే కనపడ్డారు ఊసి ఎక్కడ ఇచ్చేసి. కానీ ప్రకృతిలో ఒక ప్రకృతిగా అంటే అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మనకి తెలియకుండా మైమర్పిస్తుంది. కాబట్టి వీళ్ళ మనస్సు లయమైపోతుంది కాబట్టి వాళ్ళకి యోగం కుదురుతుంది. అట్లా మరి ఇక్కడే మరి మన దగ్గర ఈ ప్రకృతిలో మానవుడు టచ్ చేయని ప్లేసెస్ ఎన్ని, అడుగడుగున మానవుడు తొక్కి ఉన్నాడా. కొన్ని గుట్టలు అసలు ఎవరు మేకలు గొర్రెలు ఎక్కుతాయి, కొన్ని గుండ్లు ఉంటాయి. ఆ గుండ్ల మీదకి ఎవరు మనిషి ఎక్కడు ఇంకెక్కడు. సృష్టి ఆవిర్భవించిన నుంచి ఇప్పుడు దాకా అవి అడుగుపెట్టిన ప్లేసులు ఉన్నాయి కదా. అది తెలిస్తే ఆ టైంలో మనం టైం అయి ఉన్నప్పుడు ఆ టైం గొప్పతనం, ఆ టైం ఇది. ఇప్పుడు ఈ అవధూతలకున్న ఇది ఏంటంటే అనంతమైన కాలం వాళ్ళే అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ తెలుస్తాయి. పెట్రోల్ బంక్ కుర్రాడు నేనేదో జైలుకి పోయి వచ్చిండు. జైలుకి పోయి వచ్చి కూర్చుంటే ఏరా జైలుకి పోయి వచ్చినవారా అనగానే అంటే మరి ఆ అగ్నిబాబాకి ఈయన జైలుకి పోయి వచ్చిన సంగతి ఏమైనా దిక్కు చూసి పెట్టి చూసిండా, లేకపోతే ఏమైనా పేపర్ చదివిండా, రేడియో చదివిండా, ఏం తెలుసు? ఈయన ఏమైనా జాతీయ నాయకుడా? ఈయన గురించి పేపర్లో పెట్టి చదవటానికి ఏం తెలియదు కదా. అంటే సర్వం తానే ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో మనస్సులో ఏమనుకునేది కూడా అవధూతకు అవగతం అవుతుంది. భద్రయ్య గారిని అడిగేవాడిని నేను, భద్రయ్య గారు దివ్య దృష్టి ఉందా, చూడొచ్చా అంటే చూడొచ్చయ్యా అంటే మరి ఆ రహస్యం ఒక్కటే మనకు తెలియదు. ఇది చెప్పండి అని మనం ఎందుకు అడగాల? ఆయనకి తెలిసినోడు కాబట్టి ఉందా ఏంటి అని అన్నప్పుడు ఉండయ్యా చూడొచ్చు చెప్పేటోడు. అసలు భద్రయ్య గారి నోట్లోంచి అసత్యం అనే మాటే రాలే అసలు. ఎవరు ఇటు సూర్యుడు అటు పొడిచినా కానీ అసలు అదే యోగం. భద్రయ్య గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ లాస్ట్లో చివరిలో ఉన్నటువంటి మంత్రం తీసుకున్నటువంటి ఆయన చదువు రాదు, యోగ సంబంధమైంది ఏం తెలీదు. తిరుపతమ్మ గారి సేవ చేసుకుంటా ఏదేదో అద నైవేద్యం పెట్టిన దీపం పెట్టని తప్పితే ఈయన ఆ దైవానికి సంబంధించింది ఏం తెలీదు. ఇది మామూలు గుట్ట కాదు. ఇది అంటే ఇది కేవలం యోగులు, సిద్ధులు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఇలాంటి వారంతా సూక్ష్మ రూపంలో వచ్చి ఇక్కడ
సాధన చేసుకుంటూ ఉంటారు. వారి కోసం నిర్మించి అటువంటి దేవాలయం ఇది. మామూలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మరొకరు కానీ ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి లేదంటే ఏదో ఉత్సవాలకు రావడం తప్ప ఇది ప్రతిరోజు వచ్చేది కాదు. గుట్ట పైన ఇలాంటివి ఏమున్నా కానీ అవన్నీ కూడా సామాన్యంగా జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి మానవుల కోసం నిర్మించినవి కాదు. బావి లెక్క ఉంది ఈ కోనేరు లోపల మళ్ళీ ఒక బాగుంది. బావి ఉంది. అసలు నీళ్ళు ఎండిపోతాయి అన్న ఆలోచన లేదు. గుర్తుకెళ్ళిన కంటే అసలు నీళ్ళు ఎప్పుడు ఎండిపోలేదు. అది ఎప్పుడైనా బయట తోడడం జరిగిందండి? మీరు తోడలేదు? ఒకప్పుడు తోలినాండి. ఇప్పుడు ప్రతిష్ట చేస్తుంటే స్నానాలు కింద చేయడానికి నీళ్ళు వాడుకోవటానికి ఆ చేతి మాదే బావి ఉంది. ఆ బావి నుంచి అక్కడ పెట్టి ఆ నుంచి మళ్ళీ దీన్ని నింపినాం అనమాట అప్పట్లో. వాటర్ మాత్రం ఎప్పుడు అలాగా ఇంక ఎండాకాలం లేదు వానాకాలం లేదు. ఇది ఎండిపోవడం అంటూ ఉండదు. ఇది కొండపైన రాళ్ళ మధ్యలో ఉన్నాయి మళ్ళీ నీళ్ళు అండి. సాధనలో ఏమే గాల్లోకి లేచేదట. అవునండి. ఇక్కడ అసలైన ఫోటో ఇదండి. జటజాతి